సంక్రాంతి మరుసటి రోజు వచ్చే కనుమ పండుగని ఇది పశువుల పండుగగా కూడా భావిస్తారు. కనుమ పండుగను పురస్కరించుకొని ప్రజలందరూ గోమాతను పూజిస్తారు. అందులో భాగంగా కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ పార్వతీ సమేత శ్రీ మందేశ్వర స్వామివారి ఆలయం, శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో గోపూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆలయ అర్చకులు మధుశర్మ ఆధ్వర్యంలో జరిగిన పూజా కార్యక్రమంలో గోమాతను ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జోగా సత్యనారాయణచే అర్చకులు మధుశర్మ ఆధ్వర్యంలో వేద పండితుల మంత్రోర్చనల నడుమ గోపూజ కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిపించారు. గోమాతకు వస్త్రాలు, నైవేద్యాన్ని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సత్యనారాయణ అందించారు. ఈ సందర్భంగా ఈవో జోగా సత్యనారాయణ, అర్చకులు మధుశర్మలు మాట్లాడుతూ దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు ప్రతి ఏటా ఆలయంలో కనుమ పండుగ రోజున గోపూజ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ రిటైర్డ్ ఆఫీసర్ రాంబాబు, పెద్ద సంఖ్యలో భక్తులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. సనాతన సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ ఈరోజు దేవస్థానంలో గోపూజ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి విశేషంగా భక్తులందరూ కూడా హాజరవడం జరిగింది. అదేవిధంగా మన సనాతన సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ హిందూ మతాన్ని యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచం నలుమూలలా సాగడానికి ఈ గోమాత, గోవృక్షం, గోవిధి చేయడం అన్నది అనాథంగా వస్తువు అన్నది. ఈ గోవుల పండుగ అన్నది ప్రత్యేకమైన విశేషమైన సంక్రాంతి మరుసటి రోజు చేయడం అన్నది మన పూర్వజన్మ సుకృతం. ఇది తరతరాలుగా వస్తూ ఉన్నది. ఇది ఈనాటిది కాదు, ప్రాచీన కాలం నుంచి హిందూ మతం దీని మీద బేస్ అయి ఉన్నది. దీని మీదగా ఈ హిందూ దేవాలయాల్లో ప్రతి దేవాలయంలో కూడా ఈరోజు గోపూజ కార్యక్రమం జరుగుతుంది. దీనికి విశేషంగా భక్తులు కూడా హాజరయ్యారు. ప్రతి ఒక్కరు కూడా గోమాతను దర్శించి గోమాత యొక్క అనుగ్రహం పొంది స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాను. సర్వే జన సుఖినో భవంతు. ఈరోజు కనుమ పండుగ నాడు ఉదయం ప్రాతకాలం నుండే గోపూజ కార్యక్రమం జరిగింది. గోవుని పూజించినట్లయితే సమస్త దేవతలని ఆరాధన చేసినటువంటి నానుడి ఈ మన హిందూ ధర్మంలో ఉన్నది. 33 కోట్ల దేవతలని కూడా ఆరాధన చేసినటువంటి ఫలితం కేవలం ఒక గోపూజన చేస్తే వస్తుంది. కాబట్టి ఈరోజు కనుమ పండుగ నాడు ఈ గోపూజ కార్యక్రమం చేయడం జరిగింది. అలాగే ఈ కనుమ పండుగ నాడు సమస్త ప్రజలు కూడా మొత్తం సంవత్సరం పొడుక్కి చేస్తున్నటువంటి పనుల్ని, వ్యవసాయాలని ఏ పువ్వులతోటో, ఎద్దులతోటో, లేదంటే పశువులతోటో చేస్తూ ఉంటారు. కావున దీన్ని పశువుల పండుగగా పరిగణిస్తూ ఉంటారు. అలాగే వారికి సహాయపడినటువంటి పశువుల్ని, ఆయుధాలని కూడా ఈరోజు వారందరూ కూడా పూజా కార్యక్రమాల్లో పెట్టుకుని పూజలు నిర్వహిస్తూ ఉంటారు. కావున ఈ పశువులన్నింటికి పూజా కార్యక్రమాలు చేసే భాగంగా ఈరోజు ముఖ్యంగా గోపూజ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఈరోజు షష్ఠి మంగళవారం కూడా వచ్చింది. కాబట్టి భక్తులందరూ కూడా కాకినాడ ఇంద్రపాలెం గ్రామంలో వేయించేసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ప్రతి మంగళవారం విచ్చేసి దర్శనం చేసుకున్నట్లయితే వివాహ సంతాన ప్రాప్తి కలుగుతుందన్నాండి. కానీ భక్తులందరూ కూడా వచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. సర్వేజన సుఖినో భవంతు.